దట్స్ ఆల్. అలా అనుకోకుండా ఆయన బాటిల్ కింద భాగంపై పడిపోయారు. అలా ఆయన్ని చూసిన నువ్వు ఫస్ట్ షాక్ అయ్యావు. కంగారుగా ఆయన్ని రక్షించాలనుకున్నావు. కానీ ఆయనకి నీకు మధ్య ఉన్న శత్రుత్వం గుర్తుకొచ్చింది. చావడమే కరెక్ట్ అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయావు. Am I right? Nice ACP garu, but let me tell you that there are two mistakes in your guess. ఒకటి, నాకు కానీ శరత్ చంద్రకు కానీ భూమి ఆయన కూతురని తెలీదు. ఇన్ఫాక్ట్ భూమి కోర్టులో చెప్పిన తరువాతే కూతురని తెలిసింది. పాయింట్ నెంబర్ 2, ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళక ముందే ఆయన తన ఇంట్లో నుంచి భూమిని బయటికి పంపించేశాడు. అలాంటప్పుడు భూమి కోసం నేను ఆయన్ని ఎందుకు మర్డర్ చేయాలనుకుంటాను? కరెక్టే కదూ. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను? సరే, నా రెండో గెస్ ఏంటంటే, ఎన్నేళ్ల నుంచో మీకున్న శత్రుత్వం శరత్ చంద్ర గారిని చంపేస్తే ముగిసిపోతుంది కదా అని వెళ్లి చంపడానికి ట్రై చేశావు. చంపడంలో చెయ్యి తిరగని వ్యక్తివి కదా నువ్వు, అందుకే సరిగ్గా చంపలేకపోయావు. ప్లీజ్, ఆ మర్డర్ అటెంప్ట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్తున్నా వినరేంటి? మరి గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్ళావు? చెప్తాను. చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి మాకు అన్యాయం చేశాడనే బాధ, కోపం నాకు ఆ కృష్ణప్రసాద్ మీదే ఉన్నాయి తప్ప మిగిలిన ఆ ఫ్యామిలీ మీద కాదు. ఆ రోజు అందరి ముందు ఆ కృష్ణప్రసాద్ని కొట్టాడని చెర్రీ నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. బయటికి చెప్పలేకపోయినా మా అమ్మకి తనంటే చాలా ఇష్టం. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అన్న ఆలోచన నాలో ఆవేశాన్ని రప్పించింది. అదే ఆవేశంతో వెళ్ళాను. అసలు నీకు బుద్ధుందా రాజేందర్? ఆ అక్యూజ్డ్ ఏం చెప్తే అది నమ్మేస్తావా? పైగా తను చెప్తుంది నిజమని తన ముందే అంటావా? ఒకవేళ నిజంగా ఆయనే క్రైమ్ చేస్తుంటే పోలీసులు నేను చెప్తుంది నమ్మేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవ్వదు? సారీ మేడం. ఒకటి గుర్తుపెట్టుకో, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ కథ చెప్పడం నేర్చుకుంటాడు. కొత్త కథ ఏం చెప్పడు, తను చేసిన క్రైమ్లోంచే కథ అల్లుతాడు. ఆ అల్లిన కథ నుండే మన నిజాన్ని బయటికి తీయాలి. జరిగిన సీక్వెన్స్లో ఒక కథ చెప్తూ మనల్ని మిస్లీడ్ కూడా చేయొచ్చు. వాళ్ళ నాన్నని కొట్టారన్న కోపంతో వెళ్లి చేయి చేసుకున్నాడని అన్నారు కదా, అది నిజం కాకపోవచ్చు. కోర్టులో చెప్పేంత వరకు భూమి శరత్ చంద్ర గారి కూతురని నాకు తెలీదంటున్నాడు. ఏమో, తెలుసేమో. తెలిసే ఎప్పటికైనా తనకి భూమికి మధ్య శరత్ చంద్ర గారు అడ్డుగా నిలబడతారు అన్న ఉద్దేశంతోనే శరత్ చంద్ర గారిని చంపేయాలనుకున్నాడేమో. లేదు మేడం, మరి ఆ రోజు రాత్రి భూమిని ఎవరు కిడ్నాప్ చేయాలని చూస్తే గగన్ కాపాడాడు కదా వదినా. ఓసి పిచ్చి పిల్ల, ఇంకా నీకు అర్థం కాలేదా? అది కూడా వాడి ప్లానే. అలా ప్లాన్ చేస్తేనే కదా ఆ రాత్రంతా భూమితో ఉండగలిగాడు. అవునా? అవును మీరా. మీడియాలో ఎప్పుడైతే లీక్ అవుతుందో భూమిని మనం వాడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్ప మరో దారి ఉండదని వాడ ఆలోచన. అందుకే కదా మీ ఆయన కూడా భూమికి గగన్కి పెళ్లి చేస్తే మన మీద పడ్డ మచ్చ చెరిగిపోతుంది అంటున్నాడు. అయినా కేపీదే ఉందిలే అమ్మాయి, ఆధారపడటం అలవాటు పడ్డ మనిషి. ఈ ఇంటికి కాకపోతే ఆ ఇంటికి వెళ్తాడు. ఆయన ఎందుకు ఆ ఇంటికి వెళ్తారు పిన్ని? భూమిని పెళ్లి చేసుకుని భూమిని ఆస్తిని ఆ గగన్ గాడు పట్టుకుపోయాక ఇక ఇక్కడ మనకి ఏం మిగులుతుందమ్మా? చిప్ప.
ఏం చెప్తున్నావు పిన్ని? పిన్ని కరెక్ట్ గానే చెప్తుంది మీరా. వాడు మనందర్నీ రోడ్డు మీద పడేయడానికే ఇదంతా ప్లాన్ చేశాడు. జాగ్రత్తగా విను మీరా. మనం రోడ్డు మీద పడటమైనా మన ఆస్తిని మనం కాపాడుకోవడమైనా ఇక నీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయగలను వదినా? భూమిని ఇంటి నుంచి దాటిపోకుండా ఒక మేనత్తగా నువ్వే ఆపాలి. ఇక పరువు పోయిందని ఆలోచించకూడదు. భూమికి మన చెర్రికి పెళ్లి చేసేస్తే మన ఆస్తి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. లేదంటే మీ ఆయన కూడా నీకు దక్కడు. అమ్మో, అలా ఎలా వెళ్ళనిస్తాను? మధ్య పడితే ఏంటి? నా మేనకోడలు కదా, చెర్రీకిచ్చి పెళ్లి చేస్తాను. మా ఆయన్ని నేను అస్సలు వదలను. మీరా, ఆగమేఘాల మీద ఆ శారద మన ఇంటికి పరిగెత్తుకొస్తుంది. మీ ఆయన నిన్ను వదలకూడదు అంటే ఇప్పుడు ఆ శారదతో మీ ఆయన్ని వెళ్ళనివ్వకూడదు. తనెందుకు వస్తుంది ఇక్కడికి వదినా? ఓహ్, నీకు అసలు విషయం చెప్పలేదు కదూ. ఆ గగన్ గాడే మీ అన్నయ్యని చంపాలనుకున్నాడు. వాణ్ణి విడిపించమని మీ ఆయన్ని అడగడానికి వస్తుంది. అదెలా వస్తుంది అసలు మన ఇంటికి? వస్తే మాత్రం మా అన్నయ్యని చంపాలని చూసిన